సినిమా తీయటం ఇంపార్టెంట్ కాదు మామ, ఆ సినిమాని సరైన టైంకి రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. భక్త మహాశైలికి విజ్ఞప్తి, అనదర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాలన్నిటికీ ప్లస్ సంక్రాంతికి రిలీజ్ అవటం. స్టోరీ కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలిగితే సినిమాలు ఖచ్చితంగా గట్టెక్కేస్తాయి. అంటే సీజన్ ఇది. సరే, సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్ గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్ తో, ఆ సస్పెన్స్ తో ఒక అబోవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కనుక తీసి పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటది. ఎంటర్టైన్మెంట్ బ్లాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సీరియల్ సాంగ్స్ ని డీజే గా రీమిక్స్ చేసిన పార్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటది. నేను చూసిన థియేటర్ లో అయితే ఆడియన్స్ ఆ సాంగ్ వస్తున్నంత సేపు నవ్వుతానే ఉన్నారు. అలాగే షాపింగ్ మాల్ ఎపిసోడ్ గానీ, సంక్రాంతి ఎపిసోడ్ గానీ చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించినాయి. ఈ సినిమాకి పాజిటివ్స్ వచ్చేప్పటికి రవితేజ్ గారు, కమెడియన్స్ గా చేసిన సత్య, సునీల్ అండ్ వెన్నెల కిషోర్ గారు, హీరోయిన్స్ కూడా త్రూ అవుట్ ద మూవీ హీరోయిన్స్ ఉంటారు. అంటే స్టోరీ అలాంటిదిలేండి. ఇక నెగిటివ్స్ వచ్చేప్పటికి స్టోరీ తెలిసిన స్టోరీ అని మాత్రమే కాదు, స్టోరీ లైన్ చాలా చిన్నది. దాంతో కొద్దిగా సాగదీసిన సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇంకొకటి మేజర్ నెగిటివ్ ఏంటంటే క్లైమాక్స్ అస్సలంటే అసలు బాగాలేదు. సినిమా ఓవరాల్ గా ఒక అబోవ్ యావరేజ్ మూవీ. ఆ థియేటర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళు మాత్రం బాగానే వైబ్ అయ్యారు. మరి చూడొచ్చా ఈ సినిమా అంటే థియేటర్కి వెళ్ళి మీరు చూడొచ్చు, ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే మాత్రం అవుతారు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్ రివ్యూ లింక్ బయోలో ఉంది, ఆనంద్ వ్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో.